రిలీజ్ అవ్వబోతుంది. అది కంపోజింగ్ చేసాము. మార్చిలో పెద్ది రామ్ చరణ్ గారు అట్లాగే అందరితోటి వర్క్ చేస్తూ మాకు దొరికిన సమయంలో మీతోటి షేర్ చేసుకుందామని ఈ కార్యక్రమానికి మేము వచ్చాము. ఇలాంటి గొప్ప గ్రూప్ అక్కడ మేము కూర్చొని అలాంటి మంచి మాటలు వినే భాగ్యం దొరికినందుకు మాకు వెరీ వెరీ థ్యాంక్స్. చిన్న సినిమా డైలాగ్ చెబుతాము. చిన్న డైలాగ్ ఏంటంటే, మీ తల్లిదండ్రులు చదువుకోండి లేకపోండి, మీ స్కూల్ మాస్టర్ లేకపోండి, చదువుకోండి, అది చేయండి ఇది చేయండి చెబుతుంటారు కదా. దీన్ని మీరు చెప్పి చేస్తే జీరోయిజం, చెప్పకుండా చేస్తే హీరోయిజం. అర్థమైందా? మీ జీవితాల్ని, మీ జీవితం ఏంటి, మీరేంటని మిమ్మల్ని మీరు చేసుకుంటే మీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మీ జీవితం పట్ల మీకు రెస్పాన్సిబిలిటీ లేనందువల్లనే తల్లిదండ్రులు స్కూల్ మాస్టర్లు చెబుతున్నారు. అందుకని మీ జీవితం పట్ల మీరు రెస్పాన్సిబిలిటీగా ఉంటే మీకు మీరే చెప్పుకుంటారు, మీకు మీరే హీరోలు అవుతారనేది ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఓకే, రేపటి నుంచే చెప్పకుండా క్లాస్లోకి 10 నిమిషాల ముందు నేను ఉంటాను, చెప్పకుండా బెల్లు కొట్టక ముందే 10 నిమిషాలు నేను లెగుస్తాను, చెప్పకుండా నా పనిని నేను చేసుకుంటానని మీ పైన మీరు సత్యం వేసుకోండి. అది మీ పైన మీకు ఎప్పుడైతే నమ్మకం వస్తుందో మీరు అనుకున్నది ఏమైనా సాధించవచ్చు. అలాగే మీరు చదివినట్టు మీ తల్లిదండ్రుల్ని ఏమార్చవచ్చు, చదివినట్టుగా స్కూల్ మాస్టర్ని ఏమార్చవచ్చు. దీనికి ఉదాహరణ కథ చెబుతామేనండి. అలాగే ఆ మిత్రులారా, మేము చదువు లేనందువలన వేరే ఇబ్బందులు పడ్డాము. చదువు అనేది ఎంత గొప్పది అనేది మేము దాని వాల్యూషన్ మాకు తెలిసింది. అందుకని చదువును మీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని, మీకు మంచి తల్లిదండ్రులు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది అందరూ చేతులు కాకుండా ఇట్లా చేతులు ముందుకనండి, మీ ముందుకి అందరూ ముందుకు కాపండి. ఓకే, నేను చెప్పింది అందరూ చెప్పాలి. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు సాక్షిగా, నాకు విద్య నేర్పిన గురువుల సాక్షిగా, నేను నమ్మిన దేవుడు సాక్షిగా, నాకు ఇచ్చిన ఈ కళ్ళుని మంచికే చూస్తాను, నాకు ఇచ్చిన ఈ చెవులని మంచి మాటలే వింటాను, నాకు ఇచ్చిన ఈ నోరుని మంచికే మాట్లాడతాను, నాకు ఇచ్చిన ఈ కాళ్ళని మంచి మార్గమే నడుస్తాను, నాకు తెలిసినంత పక్క వాళ్ళకి సహాయపడతాను, నేను ఎవరిని నేను ఇబ్బంది పెట్టను, నన్ను నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తాను కాబట్టి వాళ్ళ కష్టాన్ని ఫలితంగా నేను చదువుకొని నేను ఉన్న స్థాయికి ఎదుగుతాను అని చెప్పి మనస్ఫూర్తిగా మీరు థ్యాంక్స్ చెప్పండి. కాసుకోండి అందరూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంత అద్భుతమైన, ఇలాంటి అద్భుతమైన ఈ బిల్డింగ్, ఇలాంటి కాలేజీలో స్కూల్లో కాలేజీలో చదివే అవకాశం మీకు దొరికింది. దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రండి గురుగారు.
థ్యాంక్ యూ. ఈసారి ఇప్పుడు నేను ఎలిజబెత్ ఒకే కాలం తేవాలి, గుర్తుంచుకోండి. అలాగా. థ్యాంక్ యూ.